హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ వీడియోలో మనం ఏం చూద్దాము అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ఊరికి క్రియేట్ చేయాలి అని అంటే ఒకటి క్రియేట్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదండి. ఈ వీడియోలో మనం ఒకటిసారి ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ 1 minute అయిపోతుంది. 1000 ఫైల్స్ 100 ఫైల్స్ చేయాలి అని అనుకున్నారండి. 100 ఫైల్స్ ఒక 1 minute అయిపోతుంది. సో అది ఎలా అనేది చూద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఫోల్డర్ యాజ్ యూజువల్ మీరు ఇలా రైట్ క్లిక్ చేసేసి యూ అని చెప్పేసి ఫోల్డర్ అని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+Shift+N అనేది టైప్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసాం కదండి. నెక్స్ట్ ఏంటంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ ఎలా ఓపెన్ చేయాలి మీకు తెలిసిందే కదండి. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి నోట్ ప్యాడ్ అని ఓపెన్ చేయవచ్చు, లేకపోతే నోట్ ప్యాడ్ అని టైప్ చేసేసి నోట్ ప్యాడ్ అని ఓపెన్ చేయొచ్చు. నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాక ఏంటి అని అంటే ఎండి స్పేస్ ఫాలోడ్ బై ఫైల్ నేమ్స్. ఎన్ని ఫైల్ నేమ్స్ ఎన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి అని, ఫైల్ నేమ్స్ కాదండి ఫోల్డర్ నేమ్స్. ఎన్ని ఫోల్డర్ నేమ్స్ క్రియేట్ చేయాలి అని అంటే అన్ని ఫోల్డర్ నేమ్స్ ఈ విధంగా ఇవ్వాలి. ఎండి స్పేస్ ఫోల్డర్ నేమ్స్ చూడండి ఇక్కడ టైప్ చేశాక నెక్స్ట్ ఏం చేయాలని అంటే ఫైల్, దెన్ సేవ్ యాజ్లోకి వెళ్ళి ఎక్కడ నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. ఏమని సేవ్ చేస్తున్నాను, ఫోల్డర్ నేమ్స్ డాట్ BAT బ్యాచ్ ఫైల్. BAT అంటే ఏంటంటే బ్యాచ్ ఫైల్స్ అనమాట. సో BAT అని సేవ్ చేస్తున్నాను. చూడండి ఫోల్డర్ నేమ్స్ డాట్ BAT అని సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేశాక ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే ఫోల్డర్ నేమ్స్ అనేది ఇక్కడ ఉంది కదండి, క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అయిపోతుంది. చూడండి ABCDEF అన్నీ నేను 26 ఆల్ఫాబెట్స్ పైన నేను ఫోల్డర్స్ క్రియేట్ చేశాను. ఈ విధంగా క్రియేట్ చేశానండి. ఇదండి, ఈ విధంగా మనం చాలా తొందరగా ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు ఫోల్డర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.